నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నగరంలో సందడి చేసిన రాబిన్హుడ్ చిత్ర బృందం. మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న రాబిన్హుడ్ చిత్రం. రాబిన్హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న హీరో నితిన్. నగరంలో సందడి చేసిన నమ్రత మహేష్ బాబు. ఆంధ్ర హాస్పిటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న నమ్రత మహేష్. తల్లిపాలు శ్రేష్టమైనవని తల్లిపాలతో మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసిన ఆంధ్ర హాస్పిటల్స్ ను అభినందించిన నమ్రత. నగరంలో సరికొత్త హంగులతో ప్రారంభమైన షాష్ హెయిర్ బ్యూటీ పార్లర్. భవానీపురం స్వాతి థియేటర్ రోడ్ లో నూతనంగా తమ 2వ బ్రాంచ్ ఏర్పాటు చేసినట్లు తెలిపిన బ్యూటీ పార్లర్ అధినేత చంచు సురేష్. విజయవాడతో పాటు గుంటూరులో నూతనంగా మరొక బ్రాంచ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. నగరంలో రాబిన్హుడ్ చిత్ర బృందం సందడి చేసింది. రాబిన్హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని ప్రముఖ కథానాయకుడు నితిన్ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారని, తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. రాబిన్హుడ్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇందిరా కీలాద్రిపై వెంచేసి ఉన్న దుర్గమ్మను ప్రముఖ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్లు దర్శించుకున్నారు. అనంతరం బందర్ రోడ్ లో ఒక హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో నితిన్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రాబిన్హుడ్ చిత్రం విడుదల కానుందని, దుర్గమ్మ ఆశీస్సులతో చిత్ర ప్రమోషన్ విజయవాడ నగరం నుంచి ప్రారంభించామని చెప్పారు. రాబిన్హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయన్నారు. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారని, వెంకీ కుడుముల దర్శకత్వంలో గతంలో తాను నటించిన భీష్మ చిత్రం విజయవంతమైందన్నారు. రాబిన్హుడ్ చిత్రం కూడా అదే రీతిలో సక్సెస్ అవుతుందని భావిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను త్వరలో కలవనున్నట్లు చెప్పారు. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులు పరిచయం కానున్నారని చెప్పారు. త్వరలో పుష్ప 3 చిత్రం షూటింగ్ మొదలు కానుందని, 3 సంవత్సరాల వ్యవధిలో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. మొత్తం యూత్, ఫ్యామిలీస్, పిల్లలకి అందరికీ బాగా నచ్చే క్లీన్ సినిమా. అండ్ సినిమాలో సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. జీవి గారికి వెరీ గుడ్ సాంగ్స్. అండ్ ముఖ్యంగా లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అదిదా సర్ప్రైజ్, ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఇన్స్టాగ్రామ్లో బికమింగ్ లైక్ వైరల్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా. సో అండ్ సినిమాకి ఇంకొచ్చి మెయిన్ యూఎస్పీ వచ్చేసి కామెడీతో పాటు చిన్న ఒక స్పెషల్ కెమెరా చేసిన మా డేవిడ్ వార్నర్ గారు. అతని కెమెరా కూడా సినిమాలో చాలా బాగుంటుంది. సో కంప్లీట్ ప్యాకేజ్డ్ ఫిల్మ్ అండి. కమర్షియల్ ఫిల్మ్లో ఇట్ విల్ బి కొంచెం కొత్తగా ఉంటుంది, కామెడీ చాలా కొత్తగా ఉంటుంది, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది, అండ్ సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయ్యాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఫ్రమ్ మైత్రి చాలా గ్రాండ్గా, చాలా లావిష్గా ఉంటాయి. అండ్ సో సినిమా అయితే వెరీ 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 కాన్ఫిడెంట్. సో అందుకే వచ్చాము ఇవాళ మార్నింగ్ ఇక్కడ విజయవాడకి. అండ్ ఇవాళ మార్నింగ్ వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. సో ఆవిడ ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. అండ్ సినిమా హిట్ అయిన నెక్స్ట్ డేనే మళ్ళీ మా సక్సెస్ స్టోరీ కూడా అమ్మవారి ఆశీస్సులతో విజయవాడకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాము అని మేము అనుకున్నాము. సో వెయిటింగ్ ఫర్ మార్చ్ 28th. డెఫినెట్లీ 100% ఈ సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో సీ యూ ఆల్ ఆన్ మార్చ్ 28th అండి. థ్యాంక్ యూ. బేసిక్గా నాకు సినిమా అనే ఇంట్రెస్ట్ పుట్టి అది బాగా స్ట్రాంగ్ అయింది విజయవాడలోనండి. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను, విజయవాడ నారాయణ కాలేజీలో, బెన్ సర్కిల్లో. సో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు క్లాసులు బంక్ కొట్టి ఇక్కడ ఉన్న సినిమాలన్నీ చూసామండి. జై హింద్ థియేటర్, రాజ్ యువరాజ్, అలంకార్ ప్యాలెస్, ఇవన్నీ. సో ఏ సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్ళేవాడిని. సో నా సినిమా ఇంట్రెస్ట్ బాగా పెరగడానికి రీజన్ విజయవాడ అండి. సో నాకు విజయవాడతో ఎప్పుడూ ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. సో ఈ సినిమా మార్చ్ 28th వస్తుందండి, రాబిన్హుడ్. మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. డెఫినెట్గా ఈ సినిమా నా ప్రీవియస్ చలో, భీష్మ సినిమా కంటే కూడా నా బెస్ట్ రైటింగ్ అని నేను నమ్ముతున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజను ఫస్ట్ మా ప్రొడ్యూసర్ రవి గారు అండ్ నవీన్ గారు అండి. వాళ్ళు అసలు ఎక్కడా నో చెప్పకుండా చాలా లావిష్గా ఖర్చు పెట్టారు. అండ్ సినిమా కథకు తగ్గట్టు పెట్టారు. సో ఎక్కడ కాంబినేషన్ నమ్మి లేకపోతే ఇంత బడ్జెట్లో వెళ్ళాలని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు. అండ్ నాకు ఎప్పుడు నా పక్కనే ఉండి, నా వెనకాలే ఉండి, అన్నిటికీ నాకు సపోర్ట్గా ఉండే నితిన్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ముందుగా చెప్తున్నాను. అండ్ ఈ సినిమాకి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన జీవి ప్రకాష్ గారు, అలాగే నా టీమ్ సాయి శ్రీరామ్ గారు, కోటి, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నామండి పొద్దున్నే. డెఫినెట్గా
విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని. నేను వచ్చి ఇక్కడ చదువుతున్న ఇన్స్పిరేషన్ అయితే నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. నేను చదివినంత ఇక్కడ విజయవాడ స్కూల్ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ విపిఎస్, మా నవీన్ సెయింట్ జాన్స్ పబ్లిక్ స్కూల్, అలాగే ఇంటర్మీడియట్ నేను నలంద అయితే నవీన్ విద్యాశ్రీ. మీ అంతా మా అందరి బ్యాక్డ్రాప్ అంతా విజయవాడ నుంచే వచ్చాము. మీ అందరికీ తెలుసు విజయవాడ అంటే సినిమాకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో. సో జస్ట్ నేను లైటర్ వన్ ఏదో దీన్ని ఆన్సర్ చేద్దామని. అది కాక ఇంకా ఈ సినిమా గురించి వస్తే రాబిన్ హుడ్ అండి, చూస్తే ఎక్స్ట్రాడినరీగా చాలా చాలా పెద్ద సినిమా లుక్లో ఉందండి. అసలు ఆ విజువల్స్ కానీ, హీరో హీరోయిన్, మిగతా ఆర్టిస్టులు అందరి పర్ఫార్మెన్స్లు కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ ఎక్స్ట్రాడినరీ, బ్రహ్మాండమైన ఎంటర్టైనింగ్ కమర్షియల్ ఫిలిం ఫర్ దిస్ సమ్మర్. అందరు ఎగ్జామ్స్ అయిపోయి ఫ్యామిలీలతో హ్యాపీగా వెళ్ళి బ్రహ్మాండమైన హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే స్టెప్ బై స్టెప్ చూస్తే ఫస్ట్ కట్ చెప్పాడు, బాగుంది కదా అనుకున్నాం. నెక్స్ట్ షూటింగ్కి వెళ్ళాం, నెక్స్ట్ కాస్టింగ్ వర్క్ చేసాం, షూటింగ్కి వెళ్ళాం. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అన్ని సాటిస్ఫాక్టరీ కంప్లీట్ అయింది. తల్లిపాలు శ్రేష్టమైనవని, తల్లిపాలు తక్కువ ఉన్న వారికి, నెలలు నిండకుండా పుట్టిన వారికి, బరువు తక్కువతో పుట్టిన వారికి ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ ద్వారా పాలు ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందని నమ్రత మహేష్ బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద రోటరీ తరపున సేవలందిస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్ వారిని కొనియాడారు. ఆంధ్ర హాస్పిటల్స్ లో గుండె ఆపరేషన్ చేసిన పిల్లలతో నమ్రత మహేష్ బాబు మదర్స్ మిల్క్ బ్యాంక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అనేక కారణాల వల్ల తల్లిపాలు అందని నవజాత శిశువులకు అదనపు తల్లిపాలు కలిగిన దాతల ద్వారా చిరుపాలు సేకరించి అందించడం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు. సంవత్సరానికి సుమారు 7,200 నవజాత శిశువులు లబ్ధి పొందగలరు అన్నారు. డబ్బా పాలు వద్దు, తల్లిపాలు ముద్దు అనే నానుడి ప్రకారం సహజంగా తల్లి నుండి చనుపాలు నేర్చుకోలేని నవజాత శిశువులకు ఈ ప్రాజెక్టు గొప్పవరం అన్నారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ వారు ఈ ప్రాజెక్టుకు మౌలిక వసతులు కల్పించి శాశ్వతమైన ప్రాజెక్టుగా నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు ఎంతగానో అభినందనీయమని, ఇదే తరహా ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా పరిగణించవచ్చు అన్నారు. గత 20 సంవత్సరాల నుంచి వైద్య రంగంలో ముఖ్యంగా పేదవారికి, మధ్యతరగతి వారికి అనేక సేవలను అందిస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యం వారైన డాక్టర్ పివి రమణమూర్తి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు మరియు డాక్టర్ పద్మ వారి హాస్పిటల్స్ లో అందిస్తున్న సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని, ఎదుటి వారికి అందంగా కనిపించాలని తపన ఏర్పడడంతో పెరిగించిన బ్యూటీ పార్లర్ల వైపు పరుగులు పెడుతున్న ఈ ఆధునిక కాలంలో శాస్ హెయిర్ బ్యూటీని నగర ప్రజలకు 2వ బ్రాంచ్ను అందుబాటులో తీసుకొచ్చామని శాస్ హెయిర్ బ్యూటీ పార్లర్ అధినేత చంచు సురేష్ తెలిపారు. ఇప్పటికే విజయవాడతో పాటు గుంటూరులో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేశామని, మరికొద్ది రోజుల్లో గుంటూరులో నూతనంగా అత్యధికమైన హంగులతో బ్రాంచ్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం స్వాతి థియేటర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన షాస్ షోరూంను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు సృజనా చౌదరి, బోండా ఉమామహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈరోజు శాస్ హెయిర్ అండ్ బ్యూటీ, ఇది మాది వచ్చేసి 3వ బ్రాంచ్ అండి. మాది పీవీపీ స్క్వేర్ మాల్ విజయవాడ, అలాగే గుంటూరు ఫినిక్స్ మాల్, ఇది 3వది. నెక్స్ట్ వచ్చేసి రాజమండ్రి ప్రసాద్య మాల్లో పెడుతున్నాము. శాస్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మొట్టమొదటిగా పీవీపీ మాల్లో స్టార్ట్ చేసాము. దీని అవుట్లెట్లు ఇంకా కంటిన్యూగా ప్రతి చోట, ప్రతి సిటీలోనూ కూడా స్టార్ట్ అవుతాయి. మా దగ్గర స్టైలిష్ హెయిర్ కట్స్, ట్రెండీ మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ సెలూన్గా మన దగ్గర హెయిర్ ట్రీట్మెంట్స్, ఫేస్ ట్రీట్మెంట్స్ అన్నీ చేయబడును. అలాగే లేడీస్కి స్పెషల్గా స్ట్రైట్నింగ్, కెరటిన్ ట్రీట్మెంట్స్ కూడా చేయబడును. ప్రతి ఒక్కరు కూడా మన ఇక్కడ రేట్లు కూడా చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్లో, ప్రీమియం సర్వీసెస్ ఎఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ భవానీపురం ప్రజలందరికీ, 1 టౌన్ ప్రజలందరూ, గొల్లపూడి ఇతర ప్రాంతాల ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి
వచ్చిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారికి, సుజనా చౌదరి గారికి, అలాగే మన ఎమ్మెల్యే బొండా ఉమా గారికి, మన వర్ల రాజా గారికి, కుమార్ రాజా గారికి, అలాగే మేరా గారికి, వెంకన్న గారికి పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతారు. నగరంలోని విజయవాడ క్లబ్ లో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యం నిర్వహించిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. 150 పైగా ఎక్సెల్లా గ్రూప్స్ అసోసియేటెడ్స్ తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ప్రతి ఏటా తమ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తూ తమ కస్టమర్లందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ అరసవిల్లి అరవింద్ తెలిపారు. ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో తాడేపల్లి సమీపంలోని విజయవాడ క్లబ్ లో ఘనంగా ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ ఇఫ్తార్ విందులో సంస్థ ప్రతినిధులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ అరసవిల్లి అరవింద్ మాట్లాడుతూ తమ సంస్థ తరపున విద్యార్థులకు అత్యుత్తమ సేవలు అందించడమే కాకుండా ప్రతి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటామన్నారు. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో విజయవాడ, హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తామన్నారు. అనంతరం సంస్థ ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ లోన్స్ మేనేజర్ అనిరుద్ మాట్లాడుతూ తమ సంస్థ చైర్మన్ అరసవిల్లి అరవింద్ గొప్ప సేవా తత్వ భావంతో ఒక ట్రస్ట్ స్థాపించి ఎంతో మంది నిరుపేదలకు అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది నిర్వహించిన ఇఫ్తార్ విందులో సుమారు 250 మంది పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో తాము చేసే కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఆహ్వానితులు పాల్గొన్నారు. సో ఎక్సెల్ ఆధ్వర్యంలో ఈరోజు మనం విజయవాడలో ఇఫ్తార్ పార్టీ అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈ ఇఫ్తార్ పార్టీ ఎక్సెల్ ఆధ్వర్యంలో చేస్తున్నాము. సో ఎక్సెల్లో వచ్చేసరికి అరవింద్ అరసవల్లి సార్ చైర్మన్ సార్ దానికి. సో ఇక్కడనే కాదు, హైదరాబాద్, విజయవాడలో ఎవ్రీ ఇయర్ మేము ఇఫ్తార్ పార్టీ సెలబ్రేట్ చేస్తాము. సో ఇఫ్తార్ పార్టీలో ఏంటంటే మాకు బిజినెస్ రిలేటబుల్ పీపుల్ అందరినీ కూడా పిలుస్తాము. సో పేరెంట్స్ని, స్టూడెంట్స్ని కూడా తీసుకొస్తాము. యాక్చువల్లీ ఎక్సెల్ అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. సో స్టూడెంట్స్ని ఎక్కువ ఇన్వైట్ చేసి వాళ్ళ పేరెంట్స్ని కానీ, సో మాకు బిజినెస్ టైప్ ఉన్న మెంబర్స్ అందరినీ కూడా పిలిచి హ్యాపీగా ఇక్కడ మేము ఈవెంట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము. సో ఈ ఇప్పుడు ప్రజెంట్ ఇంకోటి విజయవాడలో ఇవాళ జరిగింది. సో మిగతాది వచ్చేసరికి హైదరాబాద్లో నెక్స్ట్ వీక్ జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ఆల్మోస్ట్ 200 మెంబర్స్ దాకా వచ్చారు. సో వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా. అంటే ప్రతి ఏడాది ఇలా చేస్తూ ఉంటుంది మీ రంజాన్ సందర్భంగా? సో ఎవ్రీ ఇయర్ రంజాన్ ఫెస్టివల్లో మేము సెలబ్రేట్ చేస్తాము. సో మేము వచ్చేసరికి అరవింద్ సార్కి ఇదనే కాదు, సో అరవింద్ సార్ ఎట్లాంటి యాక్టివిటీస్ చాలా చేస్తారు. సో అరవింద్ సార్ ఎలాగంటే, సో మాకు ఒక ట్రస్ట్ ఉంది, అరసవిల్లి చారిటబుల్ ట్రస్ట్ అని. సో ఆ ట్రస్ట్ నుంచి కూడా సార్ చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. సో సమాజానికి యూజ్ అయ్యే పనులన్నీ కూడా, సో కొంతమందిని చదివించడం కానీ, సో రీసెంట్గా ఒకటి స్కూల్ కన్స్ట్రక్షన్ చేయించారు గవర్నమెంట్ నేమ్ పైన. సో ఇలాంటి క్యాంపెయినింగ్స్ చేస్తూనే ఉంటారు. సో మనకి కోవిడ్ టైంలో కూడా సార్ మన ప్రజలకు, విజయవాడ వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు. సో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్డ్ నుంచి, సో వాళ్ళకి సంథింగ్ డైలీ నీడ్స్, నెససరీస్ అన్నీ కూడా ఇచ్చారు. సో అవి ఒక్కటే కాదు, చెప్పుకుంటూ పోతే ఇంకా వెళ్తూనే ఉంటాయి. సో సార్ ఇంకా ఎక్కువ చేస్తున్నారు. సో మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా మా సార్ ఇంకా చాలా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు అనిరుద్ధ్. నేను అనిరుద్ధ్ అండి, లోన్స్ మేనేజర్, ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమం కోసం విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర స్థాయి సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించుకునే పలు తీర్మానాలను ఆమోదించడం జరిగిందని విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు చెవ్వూరి రామస్వామి తెలిపారు. సంఘాల్లో ఉన్న కొంతమంది స్వార్థపరులను రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ కర్మలను ఐక్యతపరిచి రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు తీర్మానం చేయడం జరిగిందని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు జిల్లాల ప్రతినిధులు హాజరయ్యి రామస్వామికి మద్దతిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసేందుకు హైకోర్టులో పోరాడి సంఘాన్ని కాపాడుకోవడం జరిగిందని చెప్పారు. గత కొన్ని దశాబ్దాల నుండి విశ్వ బ్రాహ్మణ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేశారని, ఆనాటి నుంచి ఈనాటి వరకు సమస్యల పరిష్కారానికి దోహదపడుతున్నామని చెప్పారు. సంఘాలు ఉంటుంది, సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని సంఘం నుండి తొలగించడం జరిగిందని, అలాంటి వారు సంఘానికి వ్యతిరేకంగా పనిచేయడం చాలా దారుణమని మండిపడ్డారు. ఈ రోజు నీకు చెప్పింది ఒకటే, నువ్వు నిన్న ఏం చేసినావు, ఎన్నికలు కూడా నోటీస్ ఇచ్చినావు. ఈ మీటింగ్ ఎవరైనా పోతే జిల్లా అధ్యక్షుడిగా చర్య తీసుకుంటాను. 26 జిల్లాలో ఉండే ప్రధాన కార్యదర్శులు ఉండగానే అధ్యక్షుడు చర్య తీసుకుంటే, ఒక్కరిని తీసుకుంటే మీ దాట తీస్తామని చెప్పి నేను సభ తెలియజేసుకుంటాను. ఇదే విధంగా మీరు మటుకు అనవసరమైన మాటలు మాట్లాడి
సీనుకు చెప్తాను, సీను నువ్వు నీ జాగిరి కాదు, ఎలక్షన్ కు రావడం అనేది నీ సొంత హక్కు కాదు. రాష్ట్రంలో 26 జిల్లాలందరినీ కలుపుకొని కూర్చోబెట్టి మాట్లాడితేనే నువ్వు ఎలక్షన్లకు పోవాలా, లేదంటే నువ్వు ఎలక్షన్లకు వేయలేదు. అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే చాలా మంచిది. నా పేరు కుప్పల సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ గౌరవ సలహాదారుని. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు మన కుటుంబ సభ్యులందరూ చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి విశ్వబ్రహ్మణుడు చూస్తున్నారు. సంఘం అంటే ఏంటి, సంఘం దేనికి, సంఘం ఎవరిని ఉద్ధరించడానికి, సంఘం ఏంటి ఉపకారం, సంఘంలో ఉండి సేవ చేయకపోతున్నామా, సంఘంలో ఉండి తోసుకోలేకపోతున్నామా మనం. సంఘం అనేది ప్రతి విశ్వబ్రాహ్మణ పేద కుటుంబానికి అండగా నిలబడతాదనే ఉద్దేశంతో సంఘం నడుపుతున్నాం మనం. నీ స్వార్థానికో నా స్వార్థానికో, ఇక్కడ నచ్చకపోతే ఇంకో చోట సంఘం పెట్టుకుంటాం, ఇంకో చోట వచ్చి ఇంకో చోట సంఘం పెట్టుకుంటాం. అది కాదు సంఘం అంటే. అది మీకు సంఘం ఏమో, అది ఇది కాదు. రామస్వామి గారు అంటే సంఘానికి ఆయనే శరణం, ఆయనే రక్ష. ఆ విషయం మా అందరికీ తెలుసు. రామస్వామి గారు చేసే సేవలో నువ్వు కళ్ళతో చూసావు, ఆయన నీకు కెట్టలేదు, నువ్వు చేయలేవు, ఆయన చేతుల్లో నువ్వు చేయలేవు. శ్రీను నిన్ను అడుగుతున్నాను శ్రీను, కళ్ళతోడు మార్చు అన్నయ్య అన్నావు. రీసెంట్గా మొన్నే మార్చా కళ్ళతోడు, ఇదిగో కొత్త కళ్ళతోడు, ఇది నాకు శత్రువు ఉంది, కళ్ళతోడు మార్చా. క్లియర్గా చూసా, నేను చాలా క్లియర్గా చూసా అని నేను చూసే పెట్టా. ఏమన్నాను, కొంచెం మార్చుకో అన్నా అని చెప్పావు. ఇంకో పెద్ద మనసు అంటాడు లెక్కల మాస్టర్ అన్నాడు. నేను లెక్కల మాస్టర్ని, నా దగ్గర బయలా ఉంది, ఇచ్చిన జీవాలు ఉన్నాయి, నేను లెక్కల మాస్టర్నే. ఇగో దా బయలా చూపిస్తాను, లెక్కలు చూపిస్తాను నీకు. దా ఎంతమంది ఫోన్ చేశారో, ఎన్ని క్లాసులు తీసారో అడిగా కదా నువ్వు పెద్ద మనిషి. దా చూపిస్తాను కదా, ఇంటికి రమ్మంటావా. సంఘాన్ని పాడు చేయకండి, సంఘాన్ని పాడు చేయొద్దు. చేత కాబట్టి పక్కన కూర్చోండి. ఇంకొక నాయకుడు వచ్చాట, ఆహ్వాన కమిటీ అట, ఎలక్షన్ బహిష్కరిస్తున్నాడు మమ్మల్ని. నగరంలో సందడి చేసిన రాబిన్ హుడ్ చిత్ర బృందం. మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న రాబిన్ హుడ్ చిత్రం. రాబిన్ హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న హీరో నితిన్. నగరంలో సందడి చేసిన నమ్రత మహేష్ బాబు. ఆంధ్ర హాస్పిటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న నమ్రత మహేష్ తల్లిపాలు శ్రేష్టమైనవని, తల్లిపాలతో మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసిన ఆంధ్ర హాస్పిటల్స్ ను అభినందించిన నమ్రత. నగరంలో సరికొత్త హంగులతో ప్రారంభమైన శాష్ హెయిర్ బ్యూటీ పార్లర్. భవానీపురం స్వాతి థియేటర్ రోడ్ లో నూతనంగా తమ 2వ బ్రాంచ్ ఏర్పాటు చేసినట్లు తెలిపిన బ్యూటీ పార్లర్ అధినేత చంచు సురేష్, విజయవాడతో పాటు గుంటూరులో నూతనంగా మరొక బ్రాంచ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.